చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఎలా ఉన్నారక్క? లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అక్క. అక్క, పెరియావా గురించి మాట్లాడుకోవడం అనేది చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే గురుస్వరూపం, అపర కామాక్షి, నడిచే దైవం కదా. అయితే స్వామి గురించి తెలుసుకోవటం, అలాగే స్వామి లీలల గురించి, అంటే ఆయన మొన్న మధ్యనే పరమపదించడం అంటే శివైక్యం చెందటం అనేది, అంటే ఉండి కూడా, అంటే నేనైతే చాలా చిన్న పిల్లని, నాకైతే ఊహ తెలియదు అనుకుంటా, ఉండి కూడా కొంతమంది దర్శనం చేసుకోలేకపోవడం అనేది ఒకంత బాధాకరమే. కానీ ఆయన ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు, పిలిస్తే పలికేటటువంటి దైవం కూడా. మరి ఆయనకి దగ్గర అవ్వటం ఎలాగా, ఎటువంటి లీలలను తెలుసుకోవాల్సి ఉంటుంది, ప్రతినిత్యం ఆయన పూజించుకోవచ్చా, ఇవన్నీ ఒక్కసారి చెప్పండి అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. పరమాచార్య గారిని మనము అంటే ఆయనకి దగ్గర అవ్వాలి అని అంటే మనకి క్రమశిక్షణ కావాలి. అలాగే మనుషులంటే ఔదార్యం ఉండాలి. అలాగే సాటి మనిషి మీద ప్రేమ ఉండాలి. ఇవన్నీ, ఈ మూడు ఉంటే గనక ఆయనకి చాలా తొందరగా దగ్గర అవుతాం. నో మ్యాటర్ ఆఫ్ క్యాస్ట్, నో మ్యాటర్ ఆఫ్ రిలీజన్, నథింగ్. మనిషిగా ఉండి మనం కాస్త మంచిగా ఉంటే చాలు, ఆయన దగ్గర తీసుకొని ఇంకొంచెం మంచిగా చేస్తారనమాట మనని. రాయిని సైతం మార్చగల వ్యక్తి కాదు, దైవం అంతే. శక్తి రాయిని ఎలా మార్చారో చెప్పనా నీకు. ఒకసారి జగద్గురువులు శంకరాచార్యులు వారిది తయారు చేయాలి విగ్రహం అని చెప్పి అనుకుంటుంటే, తయారు చేస్తుంటే స్థపతి వచ్చి, ఎలా జరుగుతున్నాయి పనులు అని అంటే అని అంటారు. ఏమిటి అన్యమనస్కంగా అంటున్నావు అని అంటే, ఇక్కడ ఇంత మచ్చ వచ్చింది, ఎందుకో రాయిలో ముఖం మీద కరెక్ట్గా బొట్టు పెట్టుకున్న దగ్గర ఇట్లా లెఫ్ట్ సైడ్కి ఇట్లా మచ్చ వచ్చింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎంత చేస్తున్నా అది పోవడం లేదు, మచ్చ ఉన్న విగ్రహము మనం రాయిని మన విగ్రహంగా మలచలేము, అది లోపల ఉంది, ముందు బయట నుంచి తెలియలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని బాధపడతాడు. నీ పని నువ్వు చేయి అని అంటారు. అంటే ఒక 2-3 నెలల్లో నెమ్మదిగా ఒక్కొక్క రోజు ఆ మచ్చ కొంచెం తరుగుతూ వచ్చి సమూలంగా ఆ మచ్చ వెళ్ళిపోతుంది. బాబా అతను వచ్చి ఎంతో సంతోషిస్తారు. మీరు తలుచుకుంటే మచ్చదేందో వెళ్ళిపోతుంది అని చెప్పి ఆ స్థపతి ఎంతో సంతోషిస్తారు అనమాట. అంటే రాయిని మాత్రం ఎట్లాంటి అక్కడికి వెళ్ళకుండా చూడకుండా కేవలం మనం అంటాం చూస్తావా, హీలింగ్ అంటాం చూస్తావా, ఆ హీలింగ్తో ఆయన మచ్చని కూడా మార్చేశారు అనమాట. అలాంటి శక్తివంతమైన వారు. మరి అలాంటి శక్తి మన మీద ప్రసరించాలి అనుగ్రహంగా అని గనక మనం అనుకుంటే గనక స్వామివారిని చాలా తొందరగా ఇంప్రెస్ చేసుకోవచ్చు. ఎట్లా అని అంటే గనక మనకి అహంకారం అనేది ఉండకూడదు. అహంకారం అనేది ఉండకూడదు. భక్తి అనేది ఎలా ఉండాలి అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని చూసి నేర్చుకోవాలి. బాబా భక్తికి ఎట్లా అంటే, ఆవిడ ఒక చోట వాళ్ళ ఇంట్లో పరమాచార్య గారిది ఫోటో పెట్టేసి కింద ముగ్గు వేసి, ఎంత ఇట్లా చీర ఇట్లా మడిగట్టుకున్న చీరని ఇలా కట్టుకుని అలా చూస్తూ ఉంటారు అంతే. అంటే కేవలం భగవంతుడును భక్తురాలు, అవ్వా ఏముంటుంది ఆ సీన్ అని అనిపిస్తుంది నాకు. ఆ పిక్చర్ అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. మొత్తం డివినిటీ అంతా అందులోనే ఉంటుంది. ఆవిడ చాలా పెద్ద గాయని, సుప్రసిద్ధ గాయని అయినా సరే పరమాచార్య గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎటువంటి హంగు ఆర్భాటము లేకుండా వెళ్ళేవారు. ఆయన్ని కలుసుకునేవారు, ఆయనతో మాట్లాడేవారు, ఆయన చెప్పిందే వినేవాళ్ళు. అయితే ఒకరోజు ఇంతమందిలో, ఒక 100 మంది ఉన్న సభలో ఆవిడ స్వామివారికి తోటకాష్టకం చదువుతూ సాష్టాంగ నమస్కారం పెడుతూ ఉంటారు ఒక్కొక్క శ్లోకానికి అనమాట. తోటకాష్టకంలో ఒక శ్లోకం చదవడం, సాష్టాంగ నమస్కారం పెట్టడం, మళ్ళీ ఇంకో శ్లోకం చదవడం, మళ్ళీ సాష్టాంగ నమస్కారం పెట్టడం. ఇలా చేస్తే స్వామివారి అనుగ్రహం మనకి వస్తుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలా చేస్తున్నప్పుడు 2-3 ఫలములు ఉంటాయన్నమాట. ఆయన ఎప్పుడైనా సరే, పరమాచార్య గారు ఫలంని పట్టుకున్నారు అంటే, ఎదుటి వ్యక్తికి ఏదైనా సర్జరీ జరగాలని ఉంది అని అంటే, ఇక ఆ వ్యక్తికి సర్జరీ అక్కర్లా, పండులతోనే ఆయన సర్జరీలు చేసేసి ఆ పండుని ప్రసాదంగా ఇస్తే వాళ్ళు సర్జరీ లేకుండా స్వాంతన పొందిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చూపులతోనే. లేదు అంటే కనుక పండుని ఇలా నొక్కి నారింజ పండు ఇస్తే కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం తొలగిపోతుంది. ఇట్లా
చాలా అసలు ఎన్నో ఉన్నాయి ఆయన లీలలు తెలుసుకోవాలని మనకు తెలియదు, ఏదో ఊరికే పండుతో ఏదో ఆడుకుంటున్నారనో లేకపోతే పండునేమిటి ఇలా చేస్తున్నారు అనుకుంటాం. అలా 4 ఏళ్ల పిల్లవాడికి ఇస్తారనమాట. అలాగే ఆయన జీవిత చరిత్రని ఆయన తమ్ముడు అరవంలో రాశారు, దానికి తెలుగులో రచించిన శర్మ గారికి కూడా చూడు మనసులో ఉన్నది ఎలా గ్రహిస్తారో. ఇప్పుడు ఈ 2వ పండు తీసుకునే అదృష్టవంతుడు ఎవడో అని ఆయన అనుకుంటాడు, ఆయనను పిలిచి ఇస్తారు. అది నువ్వే. మళ్ళీ ఇంకా ఆవిడ కృష్ణుడి గురించి చెప్పడానికని వస్తారు, నాకు కళలో కృష్ణుడు కనపడ్డారండి అని చెప్పి. వస్తూనే ఎలా ఉన్నాడు కృష్ణుడు, బాగా ఆడుకున్నాడా అని అడుగుతారు. ఆవిడతో ఆడుకున్నట్టు కళ వస్తుందని. అంటే మన మనసులో ఏది ఉంది అనేది గుర్తిస్తారు, ఆనందాన్ని ఇంకొంచెం రెట్టింపు చేస్తారు. ఎవరైనా మనం ఏమనుకుంటాం, మన వల్ల పని అయింది అని అంటే చెప్పని కూడా చెప్పలేదు చూడు, ఆ రోజు మనమే చెప్పాము, మనం చిన్న అడ్రస్ చెప్పి థ్యాంక్స్ చెప్పలేదని ఫీల్ అవుతాం. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు థ్యాంక్స్ అని చెప్పకుండా పోతున్నాడు చూడు, అంతసేపు అడ్రస్ చెప్తే అలా కదా. అలాంటిది ఆయన అంటే వాళ్ళు ఇంకా ఆనందిస్తారు కదా, వాళ్ళు చెప్పకుండానే నేను గనక చెప్తే ఇంకా ఆనందిస్తారు కదా అన్న ఉద్దేశంతో చెప్పేవారు అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆయన ప్రసన్నం పొందాలి అని అంటే అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతమూర్తిం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహంలో కొన్ని ఉంటాయన్నమాట. మీరు ఇది చేయండి, లేని వాళ్ళకి అన్నం పెట్టండి, నాకు మన ఫౌండేషన్ ద్వారా కూడా ఈ పని చెయ్యాలి అని ఉంది. అనాథ ప్రేత తత్వమయి ఫౌండేషన్ ద్వారా, శ్రీపాద తత్వమయి ఫౌండేషన్ ద్వారా అనాథ ప్రేత సంస్కారాలు చేస్తే చాలా ఇష్టం అట స్వామికి. ఫలితం అవును అని చెప్పారు. కాబట్టి ఆయన చెప్పినట్టుగా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళాలి అనేది నా ఉద్దేశం. తొందరలోనే అది కూడా స్టార్ట్ చేస్తాను. అద్భుతం, అది చాలా చక్కగా జరగాలి ఆ సేవ అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ. తోటకాచార్యుల గురించి చెప్పారు కాబట్టి ఆయన శిష్యగణంలో ఆయనకు అత్యంత ప్రియులు తోటకాచార్యులు ఆదిశంకర్లకి అనేది మనకు తెలిసినటువంటి విషయమే. మరి ఈ తోటకాష్టకాన్ని ప్రతినిత్యం మేము చేసుకోవచ్చా ఇంట్లో? అలా దండం పెట్టడం, సాష్టాంగ నమస్కారం చేస్తూ స్వామికి దండం పెట్టడం, ఇది చేయొచ్చా? తప్పకుండా చేయొచ్చు. ఎందుకో తెలుసా, తోటకాష్టకం అంటే అసలు ఏమి రాదు ఆ తోటకాచార్యులకి. అందరూ ఎక్కిరిస్తూ ఉంటారు. గురువుకి అనుగ్రహం వచ్చి ఆ అనుగ్రహం అనేది ఎలా ఉంటుంది అని అంటే ఆ తోటకాష్టకం వచ్చేసింది అనమాట, అంతే. ఇంకా అందులో చక్కగా 8 లైన్లు ఉంటాయి. 8 ఇన్ఫినిటీకి సంబంధించింది. మనం నెంబర్ వైజ్గా చెప్పుకుంటే కనుక 8 సాష్టాంగ నమస్కారాలు పెట్టామంటే ఇన్ఫినిట్గా పెట్టినట్టే ఇంకా, అంతే కదా. మనసులో ఉన్న భక్తి ఎలా మనం చూపించాలి అంటే ప్రేమతో చూపించాలి. నాయన నువ్వే అనుగ్రహించాలని చెప్పి చూపించాలి. ఇవన్నీ కూడా మనం మనసులో అన్నీ చూసుకొని ఒక్కొక్క నమస్కారానికి మనలో ఉన్న భక్తి భావం పెరిగిపోతూ ఉంటుంది తెలుసా. అలసట అనేది ఉంటుంది, కానీ ఇది ఒక్కటి చేయాలి, ఇంకో రెండు చేస్తే స్వామికి ఇంకా మంచిది, అమ్మయ్య 8 చేసాం, ఈ తృప్తి అనేది కూడా ఉంటుంది అన్నమాట. కాబట్టి తప్పకుండా చేయండి, తప్పకుండా ఫలితం అనేది ఎటువంటి పరిస్థితుల్లోనూ వస్తుంది. మరి మా కోసం ఒక్కసారి తోటకాష్టకం చదివి వినిపిస్తారా? తప్పకుండా నేర్చుకుంటాం మేము. అలాగే ఆ విఘ్నేశ్వరుడి పాదపద్మములకు నమస్కరిస్తూ మనం తోటకాష్టకం చదువుకుందాం. విదితాకిల శాస్త్ర సుధా జలదే మహితోపనిషత్ కదితార్థనిదే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశికమే శరణం కరుణావరుణాలయ పాలయ మాం భవసాగర దుఃఖ విదూన హృదం రచయా కిల దర్శన తత్వవిదం భవశంకర దేశికమే చరణం భవతా జనతా సుహితా భవితా నిజబోధ విచారణ చారుమతే కలయేశ్వర జీవ వివేక విదం భవశంకర దేశిక మే శరణం భవయేవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతుకితా మమ వారయ మోహ మహాజలధిం భవశంకర దేశిక మే శరణం సుకృతేది కృతే బహుదా భవతో భవితా సమ దర్శన లాలసతా అతిదీనమిమం పరిపాలయ మాం భవశంకర దేశిక మే శరణం జగతీమవితుం కలితాకృతయో విచరంతి మహసచ్చలతః అహిమాంశురివాత్ర విభాసి గురో భవశంకర దేశిక మే శరణం
గురుపుంగవ పుంగవకేతనతే సమతామయతాం సహి కోపి సుధీః శరణాగతవత్సల తత్వనిధే భవ శంకర దేశిక మే శరణం విదితాన మయా విశదైక కళాన చ కించన కాంచనమస్తి గురో ధృతమేవ విదేహి కృపాం సహజాం భవ శంకర దేశిక మే శరణం భవ శంకర దేశిక మే శరణం భవ శంకర దేశిక మే శరణం. ఎంత అందంగా పాడారో తెలుసా? చాలా బాగుంది. ఇవాళ క్వశ్చన్ నాకు కూడా ఒక సమాధానంగా లభించిందని చెప్పచ్చు. మనసులో చాలా ఒక ఆందోళనతో ఒక బాధతో రావడం జరిగింది. ఏదున్నా కానీ మన వర్క్ ఈజ్ ఇంపార్టెంట్, వర్క్ ఈజ్ వర్షిప్ అని తప్పకుండా నేను నమ్ముతాను. అది పని చేసుకుంటూ వెళ్ళిపోతే అదే భగవంతుడికి ధ్యానం చేసినట్టు నేను ఫీల్ అవుతా. అంత మనసులో బాధ ఉండి కూడా వెళ్ళనా వద్దా అని లేదు, నేను చెయ్యాలి అని అనుకొని రావడం. పరమాచారి గారు నీకేం భయం లేదు, ఇది చదువు, ఇలా చెయ్యి, నేనున్నాను అని చెప్పి ఆయన చెప్పారు అని నాకు అనిపించింది. పద్మని, థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్. అయ్యో కానీ అదేం లేదు, నేను కూడా పనిముట్టునే. ఈ ద్వారా మీకే కాదు మమ్మల్ని ఉద్ధరించుకోవడానికే మేము అడుగుతున్నట్టు. ఇది ఎందుకు వచ్చిందో తెలియదు, పెరియావ గురించి చెప్పండి అక్క అని అన్నాను. చక్కగా చెప్పారు. అది మీకు కూడా ఉపయోగపడటం అనేది నాకు చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు కృతజ్ఞతలు అక్క. నమస్కారం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.